రావదినా మీకు స్వాగతం. సురేఖ ఇది తీసుకో, నువ్వైతే అడగలేదుగా. అడగాల్సిందేముందన్నయ్య, అడగకుండానే నువ్వు ఇస్తావు కదా. అన్నయ్య, వదిన్ను లోపలికి తీసుకురా, మీరిద్దరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్ పంపిస్తాను. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, టిఫిన్లవి వదినలు చూసుకుంటారు. వదినా వదినా. అరే ఆగన్నయ్య, ఇద్దరు వదళ్ళు బాగా అలసిపోయి నిద్రపోతున్నారు. అవునా, మరి నువ్వు అలసిపోలేదా? ఓహో అన్నయ్య, నేను మీకు టిఫిన్ పంపించి నిద్రపోతాను. పదండి, టైం వేస్ట్ చేయకండి, వదిన లోపలికి తీసుకెళ్ళండి. సురేఖ మొంటి పట్టుకు విష్ణు తన నవ్వవధువు కవితతో తన గదిలోకి వెళ్తాడు. ఇక సురేఖ వారి కొరకు టిఫిన్ తయారు చేయడం మొదలు పెడుతుంది. కొన్ని గంటల తర్వాత భలే నిద్ర పట్టింది. సురేఖ, ఒక కప్పు టీ తీసుకురా. వదినా తీసుకొస్తున్నా. ఆగు సురేఖ, టీ సరే గాని దాంతో పాటు తినడానికి ఏమైనా చేయి. నాకు మళ్ళీ ఖాళీ కడుపుతో టీ తాగితే గ్యాస్ వస్తుంది నాకు. సరే వదినా. సురేఖ పనంతా చేసుకుని కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆమె ఇద్దరు వదనలు మరో కొత్త పని పురమాయించారు. పాపం ఆమె ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా పనిచేస్తుంది. సురేఖ అమ్మా నాన్న చనిపోయారు. ఆమె బాధ్యత అంతా ఆమె ముగ్గురు అన్నలు జయేష్, రమేష్, విష్ణు తీసుకున్నారు. సురేఖ తన ముగ్గురు అన్నల ముద్దుల చెల్లి. కానీ ఆమె పెద్ద వదనలు ఇద్దరు పెద్ద పని దొంగలు. కానీ తెలివిలో మాత్రం మితిమీరిపోయారు. వాళ్ళ తెలివితో సురేఖను కంట్రోల్లో పెట్టారు. ఆమెపై పెత్తనం చెలాయించేవారు. సురేఖ ఎప్పుడూ వాళ్ళ గురించి కంప్లైంట్ అయితే చేయలేదు. ఎందుకంటే దానివల్ల ఇంట్లో అశాంతి నెలకొనకూడదని. ఇప్పుడు ఇంట్లో మరో వదిన కూడా ఉంది. అరే సురేఖ, నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను. ఇప్పుడు టీ ఎవరైనా అతిథులు వస్తున్నారా? లేదు లేదు, పెద్ద వదిన రెండో వదిన లేచారు కదా, వాళ్ళ కోసం టీ చేస్తున్నా. అవునా, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు నేను కలవనే లేదు. వాళ్ళు సాయంత్రం మీ ముఖం చూపించే ఆచారం తర్వాత కలుస్తారు. సరే ఉండు, నేను నీకు సాయం చేస్తాను. అరే వద్దు వదిన, నేను చేసుకుంటాను, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మీకేమైనా కావాలంటే చెప్పండి. కవిత అదంతా చూసి షాక్ అవుతుంది. ఇంటి ఆడపడుచు పనిచేస్తుంటే మిగతా వదినలు గదిలో నుంచి కూడా బయటికి రాకుండా ఉండడం. కానీ ఆమె క్షణం మౌనంగా ఉంటుంది. ఇక సాయంత్రం, సరిగ్గా చెప్పారంటే మీరు, ఇక ఈ వజ్రానికి సాన పెట్టే పని మాది. సరిగ్గా చెప్పావక్క. కవిత, నువ్వు ఏ విషయానికి కంగారు పడద్దు, మేము ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోచాలు. ఎందుకలా? మీరిద్దరేమన్నా ఆమెకు అత్తలా? అత్త కాకున్నా ఇంటికి పెద్ద కోడళ్ళం కదా. ఈ ఇంటి కట్టుబాట్లవి మేమే కదా నేర్పించాలి తనకు. ముందు మీరు నేర్చుకోండి, తర్వాత ఆమెకు నేర్పిద్దరు గాని. వచ్చిన అతిథి అలా అనేటప్పటికీ నీరజ, నందిత అక్కడ ఆమెతో తగుకు సిద్ధమయ్యారు. అప్పుడు సురేఖ వచ్చి ఏదోలాగా ఆ గొడవను సద్దుమనిగేలా చేసింది. అదంతా చూసి కవితకు అర్థమైంది ఏంటంటే ఆమె తోడికోడల్లా ఆమె ఉండకూడదని. ఇక తర్వాత, ఈ రోజు ఆలు పరోటా అద్భుతంగా కుదిరింది. కవిత వదిన చేసిందన్నయ్య. ఈ కీర్ కూడా తిని చూడండి అన్నయ్య, ఎంత బాగా కుదిరిందో. అద్భుతంగా చేసింది వదిన, పనంతా తను చేసింది, నన్నే పని చేయనివ్వలేదు తెలుసా. కవిత, దీనికి నీకు బహుమతి అయితే ఇవ్వాలి, అంతే కదా? ఆ మాట చెప్పి జయేష్ కొంత డబ్బు కానుగ్గా కవితకిస్తాడు. రమేష్ కూడా అలాగే చేస్తాడు. ఇది చూసి కవిత, విష్ణు, సురేఖ చాలా సంతోషిస్తారు. కానీ అక్కడ నీరజ, నందిత మండిపోతూ ఉంటారు. టిఫిన్ తర్వాత ఇద్దరు వాళ్ళ గదిలో గుసగుసలాడుతూ ఉంటారు. అక్కడికి కవితను కూడా పిలిపిస్తారు. అక్క, పిలిచారా నన్ను? కవిత, నీతో కొంచెం మాట్లాడాలి, అలాగే నీకు కొన్ని అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పండి అక్క. కవిత, నువ్వు ఇంట్లో పని కొంచెం ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? సురేఖ ఉంది కదా, తను చేస్తుంది. అక్క, కానీ తనే ఎందుకు పనంతా చేయాలి? మనం ఇంటి కోడళ్ళుండగా. మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు కవిత, మేము ఇదంతా సురేఖ మంచిగా చేస్తున్నాం తెలుసా. నువ్వు చూసావు కదా, సురేఖ ఏమన్నా పెద్ద అందంగా ఉంటుందో చూడటానికి? ఒకవేళ తనకి ఇంటి పనులు కూడా రాలేదనుకో, దానికి తోడు పెళ్లి అవటం కష్టం కదమ్మా. లేకుంటే ఏంటి, ముగ్గురు అన్నలు 4 ఏళ్లుగా భావన ఎదుగుతుంటే ఇంతవరకు దొరకలేదు. కట్టంగా అంతా ఇవ్వడానికి సిద్ధమే కానీ సంబంధం కుదరడం లేదు. అప్పుడు అనుకున్నాం, సరే రంగుతో పని కాకపోతే కనీసం పనులతోనే పని అవుతుంది అని, లేకపోతే సంబంధం కుదరదు. కానీ అక్క, అరే నువ్వు ఎక్కువ ఆలోచించు కవిత, మేము చెప్పాం కదా, అదే అందరికి మంచిది. ఇక నువ్వు దీని గురించి సురేఖ అన్న వాళ్ళు ఎదుట మాట్లాడమాక. ఆ ముగ్గురు అన్నల మెదడులో మన అత్త మామలు ఒక పురిగేసి వెళ్లారు. సురేఖ నష్టజాతకురాలని. ఒకవేళ ఆమె రాత బాగుంటే చెప్పు, ఈ పాటికి అత్తారింటికి వెళ్ళుండేది కదా, ఇక్కడే పుట్టింట్లో పడి ఉండేది కాదాయే. సరే, పని పాట అన్న నేర్చుకుంటే త్వరగా పెళ్ళవుతుంది. సరిగ్గా చెప్పావక్క. కవిత, నువ్వు ఆలోచించు. ఇంటి పనుల్లో స్వయంగా నువ్వే ఎక్కువ ఎందుకు కష్టపడటం? హాయిగా రెస్ట్ తీసుకో. వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అలా కిచెన్ లోకి వెళ్ళు. అప్పటికి సురేఖ అంతా చేసి ఉంటుంది. పైగా సురేఖ వాళ్ళ అన్నలకి ఏమీ చెప్పదు కూడా. నువ్వు నోర్మి.
హా కవిత, నీకు అర్థం అవుతుందా మేమేం చెబుతున్నామో? హా అక్క, నాకంతా అర్థమైంది. ఇక నేను వెళ్ళనా? వెళ్ళు, కానీ నేరుగా నీ గదిలోకి వెళ్ళు, వంట గదిలోకి కాదు, సరేనా? ఆ తర్వాత కవిత నేరుగా తన గదిలోకి వెళ్ళింది. ఎంతసేపైనా బయటికి రాలేదు. అది చూసి ఆ ఇద్దరు తోడికోడళ్ళు ఇక వాళ్ళ తోడికోడలు కూడా వాళ్ళ పార్టీ అని మురిసిపోయారు. అలా ఒక వారం తర్వాత, అరే కవిత, మీ పుట్టింటి వాళ్ళు వస్తున్నారని చెప్పనే లేదు. ఆగు, నేను టీ అవి తెప్పిస్తాను. సురేఖ, ఓ సురేఖ. ఆగక్క, టీ అవి నేను తీసుకొస్తాను. అరే లేదు, మీ ఇంట్లో వాళ్ళు వచ్చారు, నీకోసం వెళ్ళు, వాళ్ళతో కూర్చొని మాట్లాడు, సురేఖ తెస్తుందంతా. లేదక్క, వాళ్ళు నా కోసం కాదు, సురేఖ కోసం వచ్చారు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. నీరజ కవితలకు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అప్పటికి ఆ ముగ్గురు అన్నదమ్ములు ఇంటికి వచ్చేశారు. కవిత, ఈ విషయం నాకు చెప్పినప్పటి నుంచి నా మనసు నిండిపోయింది. నిజంగా మా సురేఖకు ఎలాంటి సంబంధం కోసం వెతుకుతున్నామో అలాంటి సంబంధమే దొరికింది. కవిత పుట్టిల్లే సురేఖ అత్తిల్లు అవుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అదిగో సురేఖ వస్తుంది, చూడండి. అన్నయ్య, ఆ అమ్మాయి గుణవంతురాలు, సంస్కారవంతురాలు. ఆ విషయంలో నాది గ్యారంటీ. మిగతావి ఇక నువ్వు చేసుకో. అందంగా కూడా ఉంది. నాకు ఈ పెళ్లి ఓకే. హాహా సురేఖ, నువ్వు కూడా చూడు, అబ్బాయి ఇంజనీర్, హ్యాండ్సమ్, నా అన్న. సురేఖ సర్వేష్ ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. కవితకు అర్థమైంది. అర్థమైంది నాకు. ఇక ఇప్పుడు స్వీట్స్ తినేయాలైతే, ఎందుకంటే మా ఆడపడుచు నా వదినగా మారుతుంది కదా ఆనందంలో. ఈ విధంగా సురేఖ సంబంధం కుదిరింది. ఆమె అతి త్వరలో వధువుగా మెట్టినింటికి వెళ్లనుంది. మరోవైపు ఆమె ఇద్దరి వదినలు టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే సురేఖ పెళ్లి తర్వాత ఇంటి పనులు ఎలా చేయాలా అని. కవితతో గెలవడం అసాధ్యమని వారికి అర్థమైపోయింది కదా. ఇక చచ్చినట్టు వాళ్ళ పని వాళ్లే చేసుకుని తీరాలి. సాకేత్ ఆఫీస్కి తయారవుతుంటాడు. అతను అద్దం ముందు నిల్చుని తల దూవుకుంటూ ఉంటాడు. అతని భార్య దీక్ష వంటింట్లో చపాతీలు చేస్తూ ఉంది. అప్పుడే బెడ్ పై ఉన్న దీక్ష మొబైల్ మోగుతుంది. సాకేత్ ఫోన్ చూస్తే దానిపై డింపుల్ కాలింగ్ అని ఉంటుంది. అతను చిరాగ్గా మొహం పెడతాడు. అప్పుడే కిచెన్ నుండి దీక్ష ఇలా అంటుంది, ఏమండి, నా ఫోన్ మోగుతుంది, కాస్త చూడండి ఎవరో. డింపుల్ ఫోన్ చేస్తుంది దీక్ష. అయితే లిఫ్ట్ చేయండి, ఏంటో కనుక్కోండి. కానీ సాకేత్ డింపుల్ కాల్ పిక్ చేయడు. ఇంతలో కాల్ డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి డింపుల్ కాల్ చేస్తుంది. సాకేత్ మొబైల్ తీసుకుని దీక్ష దగ్గరికి వెళ్తాడు. ఇదిగో దీక్ష, నువ్వే మాట్లాడుకో. అరే ఏంటండి, డింపుల్ మీ మరదలు, తనేదో మిమ్మల్ని తినేస్తుందేమో అన్నట్టు చూస్తున్నారు. అలా అని దీక్ష కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయవు? పొద్దున్నే బావగారితో రొమాన్స్ చేస్తున్నావా ఏంటి? కాదే, పెళ్ళయ్యాక పొద్దున్నే భర్తతో రొమాన్స్ కాదు, వంటింట్లో చపాతీలతో ఉంటుంది. చపాతీలు చేస్తున్నా మీ బావ కోసం. సరేలే విను, నేను 3 నెలల కోసం బెంగళూరు వస్తున్నా, ఆఫీస్ ట్రైనింగ్ ఉంది. అవునా, పొద్దున్నే మంచి వార్త చెప్పావే, వచ్చేయ్, చాలా రోజులైంది నిన్ను కలిసి. ఇక్కడ ముగ్గురం చాలా ఎంజాయ్ చేద్దాం. డింపుల్ దీక్షకి కజిన్ సిస్టర్. వాళ్ళు సిస్టర్స్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్గా ఉంటారు. ఈ వార్త ఆనందంగా సాకేత్కి చెప్పగానే అతని మొహం వాడిపోతుంది. ఎప్పుడొస్తుంది? ఎల్లుండి ఫ్లైట్కి వస్తుందండి. ఎల్లుండేనా? అబ్బా, ఇంత త్వరగానా? ఇన్ని రోజుల ప్లాన్? సాకేత్ అలా అనగానే దీక్ష ఇలా అంటుంది, ఏమైందండి, డింపుల్ వస్తుందన్న వార్త విని ఇంత డల్గా రియాక్షన్ ఇచ్చారు? తను వస్తుందని చెప్పగానే మీ మొహం పూర్తిగా మాడిపోయింది. అరే అలా ఏం లేదు, నా మొహం ఎందుకు మాడిపోతుంది? సాకేత్ డింపుల్ వచ్చే వార్త విని నర్వస్గా ఫీల్ అవుతాడు. అతను ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కు వెళ్తుండగా అతనికి డింపుల్ని కలిసిన రోజులు గుర్తొస్తుంటాయి. 2 సంవత్సరాల క్రితం సాకేత్ పెళ్లి బట్టల్లో చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతను స్టేజ్ పై నిల్చుని ఉంటాడు. వరమాలకి సిద్ధం చేస్తుండగా, వావ్ బావగారు, మీరు చాలా హాట్గా ఉన్నారు, చూస్తుంటే మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపిస్తుంది. డింపుల్ మాటలు విని సాకేత్ ఆమెని అలానే చూస్తూ ఉంటాడు. ఏమైంది బాబుగారు, అలా చూస్తున్నారు? ఏదైనా చేయాలనిపిస్తుందా? సాకేత్ అప్పటికీ అలానే చూస్తుంటాడు. అప్పుడు డింపుల్ గట్టిగా నవ్వుతూ, అరే బావగారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నేనేమీ పరాయిదాన్ని కాదు, మీ అర్థ భార్యని, ఐ మీన్ మరదల్ని.
పెళ్లి స్టేజ్ పై అలా సాకేత్ కి డింపుల్ తో మొదటి పరిచయం జరుగుతుంది. ఆ తర్వాత సాకేత్ మరియు దీక్షల పెళ్లి జరిగిపోతుంది. దీక్షని అత్తగారింటికి తీసుకెళ్తుండగా డింపుల్ అతని దగ్గరికి వచ్చి చెవిలో ఇలా అంటుంది, ఏంటి బావగారు, దీక్షని రాత్రంతా పడుకుంటారా లేదా? డింపుల్ మాటలకి సాకేత్ ఆశ్చర్యపోతాడు. ఆ సంఘటనతో సాకేత్ మనసులో డింపుల్ పై మంచి అభిప్రాయం ఏర్పడదు. ఆ తర్వాత వాళ్ళు కలుసుకోరు. కానీ 2-3 సార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు, బావా ఎప్పుడైనా మీరు కూడా కాల్ చేస్తూ ఉండండి మీ హాట్ మరదలకి. చేస్తాను. ఎప్పుడు? రాత్రికా? కానీ రాత్రికి మీరు ఇంకేదో పనిలో ఉంటారు కదా. డింపుల్ ముసిముసిగా నవ్వుతుంది. సాకేత్ ఆ రోజు ఆఫీస్లో చాలా అప్సెట్ గా ఉంటాడు. డింపుల్ వచ్చే రోజు వచ్చేసరికి, నువ్వు కూడా నాతో ఎయిర్పోర్ట్కి వస్తున్నావు కదా. ఏంటండి చూస్తున్నారు కదా ఎంత పనుందో ఇంట్లో. మీతో వస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు? మీరు వెళ్ళి రండి, ఇంతలో నేను వంట చేసేస్తాగా. సాకేత్ డల్ గానే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. సాకేత్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే డింపుల్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. తను ఎయిర్పోర్ట్ బయట బ్లాక్ కలర్ డ్రెస్ లో నిల్చుని ఉంటుంది. సాకేత్ అక్కడికి చేరుకోగానే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి సాకేత్ ని హగ్ చేసుకుంటుంది. దాంతో సాకేత్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఏంటి బావా, చాలా వెయిట్ చేయించారు మీరు. ఎక్కడ ఉండిపోయారు? మీకోసం 10 నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా, కానీ మీరు ఇప్పుడు వచ్చారు. అది నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. అరే, అప్పుడప్పుడు నా చూపుల్లో కూడా చిక్కుకోండి బావా, మీకు బయటికి రావాలనే అనిపించదు. అలా అని డింపుల్ మళ్ళీ గట్టిగా నవ్వుతుంది. మళ్ళీ ఇంకోసారి అతనిని హగ్ చేసుకుంటుంది. కానీ సాకేత్ మౌనంగా డింపుల్ని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి బావగారు, ఇలానే అతుక్కునుందామా లేదా ఇంటికి కూడా వెళ్దామా? సాకేత్ సిగ్గుతో తలదించుకుంటాడు. కాసేపటికి డింపుల్ మరియు సాకేత్ కారులో కూర్చుని ఇంటికి వెళ్తుంటారు. కాసేపటికి వాళ్ళు ఇంటికి చేరుకున్నాక డింపుల్ దీక్షని చూడగానే, ఓ మై డార్లింగ్, ఎంత అందంగా ఉన్నావే. బావగారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కదా. నువ్వు కూడా పెళ్లి చేసేసుకో, మీ ఆయన చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఏంటి దీక్ష, నువ్వు కూడా? ప్రేమకి పెళ్లితో పనేంటి? ఏంటి బావగారు? అలా అని డింపుల్ సాకేత్ని చూసి కన్ను పడుతుంది. సాకేత్ మొహం తిప్పుకుంటాడు. డింపుల్ వచ్చి 2 వారాలవుతుంది. ఆ 2 వారాల్లో తను సాకేత్ని చాలా సార్లు కవ్వించింది. కొన్నిసార్లు అయితే డింపుల్ చేసిన పనులని దీక్షకి చెప్పేయాలని అనుకుంటాడు. 2 రోజుల ముందు దీక్ష ఇంట్లో ఉండదు. డింపుల్ బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు తను గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. సాకేత్ ఆ సమయంలో చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అతను డింపుల్ అరుపులు విని, అది డింపుల్ వాయిస్ లా ఉందే, ఏమైంది తనకి? అతను పరిగెత్తుకుంటూ బాత్రూమ్ వైపుకు వెళ్తాడు. డింపుల్ అరుస్తూనే ఉంటుంది, త్వరగా రండి, నన్ను కాపాడండి ప్లీజ్. డింపుల్ బాత్రూమ్ డోర్ తీస్తుంది. తన బట్టలు మొత్తం తడిచిపోయి ఉంటాయి. పరిగెత్తుకుంటూ వచ్చి సాకేత్ ని గట్టిగా హత్తుకుంటుంది. ఏమైంది డింపుల్, ఎందుకు అరిచావు? బావా అక్కడ ఒక బల్లి ఉంది, అది నన్నే చూస్తుంది. బల్లా? ఇక్కడికి బల్లెలా వచ్చింది? నాకు తెలియదు బావా, నేను స్నానం చేస్తుంటే చూడాలని వచ్చిందో ఏమో. అలా అని డింపుల్ మళ్ళీ నవ్వుతుంది. ఈసారి సాకేత్కి తనపై చాలా కోపం వస్తుంది. డింపుల్, చూడు, ఇదంతా నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్, ఇలా చేయడం మంచిది కాదు. ఇదంతా దీక్షకు తెలిస్తే అస్సలు బాగోదు. అక్కకెవరు చెప్తారు బావగారు? డింపుల్ అలా అని మళ్ళీ సాకేత్కి కన్ను కొడుతుంది. సాకేత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ డింపుల్ వేషాల వల్ల సాకేత్ చాలా భయంగా టెన్షన్గా ఉంటాడు. ఒకరోజు దీక్ష దానికి కారణం అడగడంతో, దీక్ష, డింపుల్ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు. తను విచిత్రమైన జోక్స్ చేస్తుంటుంది. నేను కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను దీక్ష. అరే ఏంటండి మీరు కూడా? తను మీ మరదలు, తన కాకపోతే ఇంకెవరు ఆడుకుంటారు చెప్పండి. ఇంకోటేంటంటే తను ఎప్పుడూ అంతే. తన మాటలకి మీరు టెన్షన్ పడితే ఎలాగండి? ఆ మాటలకి సాకేత్ మౌనంగా ఉండిపోతాడు. కానీ ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనకి సాకేత్ మౌనం వీడిపోతుంది. అసలు కొద్ది రోజుల నుండి దీక్ష ఆరోగ్యం అస్సలు బాగుండదు. ఆ రాత్రి దీక్షకి మెడిసిన్స్ ఇచ్చి సాకేత్ నిద్ర పట్టగా గ్యాలరీలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డింపుల్ వస్తుంది. ఏంటి బావా, నిద్ర పట్టట్లేదా? కొంచెం తలనొప్పిగా ఉంది. మరి నాకెందుకు చెప్పలేదు బావా? నేను ఇప్పుడే మీకోసం బామ్ తెస్తానుండండి. వద్దొద్దు, అవసరం లేదు. కానీ డింపుల్ ఎక్కడ వింటుంది?
తను బామ్ తెచ్చి బలవంతంగా సాకేత్ని కూర్చోబెట్టి తలకి బామ్ రాస్తుంటుంది. తను బామ్ రాస్తూ రాస్తూ దగ్గరికి వస్తూ కావాలని తన వేడి శ్వాసని సాకేత్పై వదులుతూ ఉంటుంది. అయినా కానీ తను అదే పని చేస్తుంది. దాంతో ఇక సాకేత్కి చాలా కోపం వస్తుంది. ఇంకా చాలు డింపుల్, ప్లీజ్ అలా చేయకు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇవన్నీ నాకు నచ్చవని. చూడు, ప్రతి రిలేషన్కి ఒక లిమిట్ ఉంటుంది, అది దాటకు. బావా మరదళ్ల మధ్య ఆటలుంటాయి, కానీ ఆడుకోవడం అంటే ఫీలింగ్స్తో ఆడుకోవడం కాదు. చూడు, నా భార్య ఆరోగ్యం బాలేదు. కొద్ది రోజుల నుండి నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. ప్రతి నిమిషం దీక్ష త్వరగా కోలుకోవాలని ఆలోచిస్తున్నాను. సాకేత్ గట్టిగా మాట్లాడడంతో దీక్ష బయటికి వస్తుంది. అరే దీక్ష, నువ్వెందుకు బయటకొచ్చావు? ఐఎమ్ సారీ అండి, మీరు ఎన్నిసార్లు చెప్పినా నేనే సీరియస్గా తీసుకోలేదు. డింపుల్, సాకేత్ కరెక్టే చెప్పాడు. జోక్స్ అండ్ రిలేషన్స్ మధ్యలో లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు. ఐఎమ్ సారీ డింపుల్, నువ్వు మమ్మల్ని ఒంటరిగా వదిలి ఆనందంగా ఉండనివ్వు. అప్పుడు డింపుల్కి కూడా తన తప్పు తెలుస్తుంది. తను వాళ్ళని క్షమించమని అడిగి మరుసటి రోజే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. Thanks for watching.